హాయ్ అండి, నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కాళీ మందిర్ ఆరామైసమ్మ టెంపుల్. మీరు చూస్తున్నారు కదా, ఇది కాళీ మందిర్ ఆరామైసమ్మ టెంపుల్ అంటారండి. చూడండి ఎంత బాగుందో. ఇది మనకు మెహదీపట్నం నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. చిలుకూరు బాలాజీ వెళ్ళే మధ్యలో మనకి ఈ కాళీమందిర్ టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ భక్తులందరూ కోరుకొని ముడుపులు కట్టారు. వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనం వెళ్ళేది ఏదో ఒకటి కోరుకొని మన మనసులోది దేవుడికి చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం. అవి కంపల్సరీగా నెరవేరుతాయి. ఈ ఆరమైసమ్మ టెంపుల్ చాలా విశిష్టత ఉందండి. ఒకసారి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ లోపల మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, దీన్ని కాళీమాతా మందిరం అని కూడా అంటారు. చిలుకూరు బాలాజీ వెళ్ళే మధ్యలో ఇది మనకి కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి అసలు. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు బోనాలు ఎత్తుకొని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ బోనాలు సమర్పించుకుంటుంటారు. ఇది ఆరమైసమ్మ తల్లి విగ్రహం అండి. అమ్మవారి విగ్రహం అది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బోనాలు సమర్పించుకొని ఫ్యామిలీతో అందరూ వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకొని ఇక్కడే భోజనాలు వండుకొని ఏటపోతులు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడే వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి ఎంత బాగా దేవుని దర్శించుకుంటున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. టెంపుల్ ప్రాంగణంలో తీసిన వీడియో ఇది. ఇదిగోనండి అమ్మవారి ఫోటో నేను పెట్టట్లేదు, నేను అంత ధైర్యం చేయలేను. చూడండి, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇలా కొంచెం సేపు దేవుని అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంగణంలో ఒక 10 నిమిషాలు కూర్చొని మన మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ అమ్మవారి పాదాలండి, తను దండం పెట్టుకున్నారు చూడండి. త్రిశూలము అమ్మవారి పాదాలు. అట్లా అమ్మవారి పాదాల దగ్గర పూలు సమర్పించుకొని మన మనసులో ఏదో ఉన్న కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని దర్శించుకొని ఇలా అందరూ వెళ్తుంటుంటారు. అమ్మవారికి పూలు సమర్పించుకొని అమ్మవారి పాదాలకి దండం పెట్టుకొని వెళ్ళాలండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. ఇక్కడ కూడా పూలు సమర్పించుకుంటుంటారు. ఇప్పుడు నేను వెళ్ళేది శివుని విగ్రహం దగ్గరికి వెళ్తున్నానండి. ఇక్కడ శివలింగం కూడా ఉంది, నందీశ్వరుడు ఉంది. మన కోరిక ఏదైనా ఉంటే నందీశ్వరుడికి చెప్పుకొని శివుని దర్శించుకొని ఇక్కడ కూడా పూలు సమర్పించుకొని చూడండి ఎంత బాగుందో టెంపుల్. కాళీమాత టెంపుల్. ఇది బండ్లగూడ అంటారండి ఏరియా. మనకు మెహదీపట్నం నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. చిలుకూరు బాలాజీ వెళ్ళిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది.
ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ చిలుకూరు బాలాజీ వెళ్ళినప్పుడు మధ్యలో కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఒకసారి దర్శించుకోండి. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ చాలా బాగుందండి. ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు, మన శివయ్యని కూడా దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని, మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకొని, ఏదన్నా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడైనా వాళ్ళ ఆశీస్సులు మనకు కంపల్సరీగా ఉండాలి కాబట్టి వాళ్ళని దర్శించుకోండి.